వాళ్ళ గురించి సక్సెస్ అయ్యాకే చెప్తానన్నా. వన్స్ అగైన్ మీ అందరి వీళ్ళందరి ముందు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, కాకపోతే ఆపర్చునిటీ ఉంది, టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది, ఆపర్చునిటీ లేకే బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు బ్యానర్ పెట్టేదే ఆపర్చునిటీ ఇవ్వడానికి అన్న. నాకే కాదు, ఇంకా అప్కమింగ్ పీపుల్ కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చి ఇలాగే చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. ఈ ఆడవాళ్ళకి ఎలా బుద్ధి ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదే బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి. ఓ మీరా రండి, వద్దా? ఓకే రైట్. తమ్ముళ్ళు ఏ తమ్ముళ్ళు స్టేజ్ మీద అంతా డ్రై ఫేస్లు అయిపోయి ఒకటే రెండే రెండు, ఒకటి రెండు. మా ఊతురా అమ్మో లేడీ ఏంటి లేడీ బాస్. అసలు నేను ఫస్ట్ టైము తన్ని ఇలాంటి డ్రెస్లో చూడడం ఇదే. ఎప్పుడు కూడా ఫుల్ అసలు మగరాయుడిలాగా బ్రహ్మాండమైన జీన్ టీషర్ట్ వేసి ఫుల్ కమాండ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. లేడీ బాస్ యాక్చువల్ షీఈజ్. ఈ అమ్మాయి ఎడిటింగ్ చేస్తే షూటింగ్ చేస్తున్నప్పుడే మనం సినిమా చూసేస్తాం. టక 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 మిషన్ లాగా ఫింగర్లు పరిగెత్తేస్తుంటాయి. అంత స్పీడ్గా ఎడిట్ చేసి మనకి ఏ సీన్ ఏ రోజుకి ఆ రోజు చూపించేస్తుంది. అంత సూపర్ ఎడిటర్. అంటే ఫుల్ క్లారిటీ సినిమా తీసేవాడికి, ఆహా నేను ఈ సినిమా చేస్తున్నానని. అంత బాగా ఎప్పటికప్పుడు వేడివేడిగా అమ్మ ఎలాగైతే వంట వండేసి భోజనం రెడీ చేస్తుందో ఇంట్లో, అలాగే అంతే వేడివేడిగా ఎడిటింగ్ చేసి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చూపించి రెడీ చేసి సినిమాని చూపిస్తుంది. అంత సూపర్ పవర్ఫుల్ లేడీ. పేరు ఉత్తరా, రైట్? ఎస్. ఈ పేరు నాకు కూడా చాలా రోజులు పట్టింది పలకడానికి, నమ్మది అలవాటు. థ్యాంక్ యూ ఉత్తరా, థ్యాంక్ యూ ఉత్తరా.